అమ్మాయి పల్లవి పట్నంలో బీటెక్ చదువుకోవడానికి పరీక్షలో ఆమె మంచి మార్కులు తెచ్చుకున్నది. యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్ ఇంటికి వచ్చింది. పల్లవి ఆ లెటర్ ను చూసి సంతోషంగా పట్టుకున్నది. కానీ దాని కింద ఉన్న ఫీజు వివరాలను చూసి అమ్మ లక్ష్మి, నాన్న శ్రీనివాసు నిశ్శబ్దంగా ఒకరి ముఖము ఒకరు చూసుకుంటూ ఉన్నారు. మనం ఏమి చేయగలము శ్రీనివాస్ అని లక్ష్మిని గుసగుసలాడింది. కావ్య చాలా కష్టపడింది. మనం దాచుకున్న డబ్బులను అంతా అయిపోయింది కదా అని శ్రీనివాసు నిట్టూర్పు ఇచ్చాడు. లక్ష్మి పాత పెళ్లి చీరలో దాచిన 2 బంగారు గాజులు ఉన్నాయి. వారి ఆఖరి ఆస్తి అదే. మనం వీటిని తాకట్టు పెడదాం అని అంది. లక్ష్మి గట్టిగా చెప్పింది. శ్రీనివాస్ ఆశ్చర్యపోయాడు. లక్ష్మి, అవి నీ పెళ్లి గాజులు, మన ఆఖరి భరోసా. కానీ ఆ రాత్రి లక్ష్మి తీసుకున్న నిర్ణయం కాదనలేకపోయాడు శ్రీనివాసు. మరుసటి రోజున ఉదయం ఆ దంపతులు కలిసి బ్యాంకు వైపు నడిచారు. పల్లవి భవిష్యత్తు కోసము ఆ బంగారు గాజులను తాకట్టు పెట్టారు. చేతికి డబ్బులు అందింది. మీ అమ్మాయి కళ నిజము చేయండి అని సంతోషంగా ఉండండి అని ఆ బ్యాంకు మేనేజర్ నవ్వుతూ అన్నాడు. శ్రీనివాస్ పల్లవి చేతికి కాలేజీ ఫీజు రసీదు పెట్టాడు. నువ్వు చదువుతావు అమ్మా అని చెప్పాడు. ఆ రసీదును చూసి కావ్య కళ్ళల్లో ఆనందంగా నీళ్లు తిరిగాయి. నాన్న, అమ్మ, మీరు చేసిన త్యాగాన్ని నేను మర్చిపోలేను. ఆ బంగారు రుణాన్ని నేనే తీరుస్తాను. నాకు నమ్మకం ఉన్నది అని అంది పల్లవి.